నమస్తే, దిస్ ఇస్ శౌర్య. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ గెలిచాడు. బట్ ఇంట మాత్రము రచ్చరచ్చగా ఉంది అనైతే టాక్ వినిపిస్తుంది. అసలు ఇంట రచ్చేంటి? ఇంత గెలిచాడు గదా! ఇప్పుడు సంబరాలు జరుపుకోవాలి గదా! ఇలాంటి సంబరాల టైంలోనే ఇప్పుడు విజయ్ ఫ్యామిలీ ఏదైతే ఉందో అది ఇప్పుడు బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. విడాకులకి అప్లై చేసిన భార్య కూడా ఇప్పుడు విడాకులు నాకు అవసరం లేదు, పిల్లలకి తండ్రి కావాలంట అని అంటూ కూడా వెనక్కొచ్చే అవకాశం కనిపిస్తుంది అని అంటూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ వచ్చినట్లయితే విజయ్ రియాక్షన్ ఏంటి? దీని వల్ల ఏమైనా ఆయనకి డిస్టర్బెన్స్ కలిగే ఛాన్స్ ఉంటుందా? మరి ఇప్పటి వరకు త్రిష అన్నారు. త్రిష పరిస్థితి ఏంటి? సో ఇది ఒకసారి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, మీరేమంటారు? అంటే మనకి పూర్తిగా వైరల్ అవుతున్న పేరు త్రిషానే. మొదటి నుంచి కూడా త్రిషానే అని అంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సంగీత వెనక్కి వస్తుంది. విజయ్ భార్య, ఆవిడ డైవోర్స్ కి యాక్సెప్ట్ చేయట్లేదంట. వాళ్ళ కొడుకు కూడా రంగంలోకి దిగాడంట. సో ఇది గాలి వార్త అయినా ఇంకొక వార్త అయినా పొగలేందే ఏది కూడా బయటికి రాదని అంటూ ఉంటారు మీలాంటి పెద్దోళ్ళు. సో ఏమంటారు? దీన్ని నిజంగా నా ఛాన్స్ ఉందనుకోవచ్చు అంటారు? అంటే ఎప్పుడు కూడా నేను ముందే చెప్తున్నాను, గాసిప్ని నేను ఇష్టపడను. అవును. త్రిష విషయం, త్రిష కానీ అలాగే విజయ్ కానీ చెప్పే వరకు నేను వాళ్ళ రిలేషన్ గురించి నేను మాట్లాడను. ఓకే. ఇప్పుడు అతని భార్య మాట్లాడవచ్చు. ఎవరు? విజయ్ భార్య ఒక సినీ నటితో అని చెప్పి ఆవిడ మాట్లాడవచ్చు. ఆమె ఒక సినీ నటి అని కూడా మాట్లాడాల. ఆయనతోటి చాలా మంది తోటి ఆయన సన్నిహిత సంబంధాల్లో ఉంటాడు. దానివల్ల నేను చాలా బాధపడ్డాను, నేను చాలా ఎఫెక్ట్ అయ్యాను, నేను చాలా కష్టపడ్డాను అని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చి కూర్చుంది ఇంతకు ముందు. సరే, ఖచ్చితంగా ఇప్పుడు మార్చిలో ఎలక్షన్స్ ఉంటాయి అనుకున్న టైంలో, ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉంటాయి అనుకున్నప్పుడు ఆవిడ ఫిబ్రవరిలో విడాకులకి కేసు వేశారు. విడాకులకి కేసు వేసినప్పుడు భరణం దాదాపు 160 కోట్లు ఏమో ఆవిడ అడిగినట్టుంది. అల్మిని అడిగితే ఇతను 65 కోట్లు 35 కోట్లు ఇస్తాను, కానీ పిల్లల్ని నేనే చూసుకుంటాను అని చెప్పి విజయ్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ ప్రాసెస్లో ఈ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. అప్పుడు చాలా మంది అనింది ఏంటంటే, ఈమె ఇన్ని రోజులు ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే, వాళ్ళ 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 మధ్య సఖ్యత లేదు, కరెక్టే, కానీ ఈ టైంలో వేయడం వెనకమాల ఈవిడ వెనక ఎవరైనా ఉన్నారా అనే ఒక చర్చ కూడా వచ్చింది. సరే, ఉంటే కూడా ఉండుండొచ్చు, కానీ ఇలాంటి కుటుంబంలో అంతర్గతంగా ఉండే వ్యవహారాల్ని వేరే వాళ్ళు ఆసరాగా తీసుకుని అతన్ని ఇబ్బంది పెట్టాలి అని చూడటం నైతికం కాదది. ఇప్పుడు అతనికి ఎంత నైతికత ఉంది అనేది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అతనికి ఉన్న పరిస్థితిని వాడుకోవాలని చూడటం, వేరే పార్టీలు నిజంగా అది చేస్తుంటే అది కరెక్ట్ కాదు. మరి అలాంటి వాళ్ళ చేతిలో ఈమె కీలుబొమ్మగా మారటం కూడా కరెక్ట్ కాదు. ఏదైనా ఇప్పుడు మీరు భార్యాభర్తలుగా విడిపోవచ్చు, కానీ మీ పిల్లలకి తల్లిదండ్రి దూరం అవ్వాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు తండ్రితోటి విడాకులు ఉండవు పిల్లలకి, భార్యతోటి ఉంటాయి. తల్లితోటి విడాకులు ఉండవు, భర్తతోటి ఉంటాయి. కానీ మరి అలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత మరి సమయమును చూపించిందా చూపించలేదా, ఆమె బాధని ఎవరు కొలవలేరు. ఆమె ఏ స్థాయిలో బాధపడిందో మనకు తెలియదు. అందుకని మనం మూడో వాళ్ళ మాట్లాడుకోకుండా ఉండడం కరెక్ట్ ఈ విషయంలో. కాకపోతే ఇక్కడ సున్నితమైన విషయం ఏంటి అంటే, ఈ టైంలో అయితేనే అతను దొరుకుతాడు, నేను అనుకున్నది జరుగుతుంది, ఎలాగో విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను, అతను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆస్తి విషయంలోనే కదా నేను ఎక్కువ కావాలని అడగగలిగేది, ఈ టైంలోనే కదా, ఇనుము కాలినప్పుడే కదా దెబ్బ కొట్టాలి అనే పరిస్థితుల్లో ఆమె ఆ టైంలో వెళ్ళడం ఆమె స్ట్రాటజీ ప్రకారం అది కూడా తప్పు కాదు. అయితే సరే, ఇదంతా ఇలా జరిగింది. ఇప్పుడు అతను గెలిచాడు ఎలక్షన్స్లో. ఇప్పుడు మళ్ళీ నేను వెనక్కి వచ్చేస్తాను అని కానీ, లేదు కొడుకు రాయభారం చేయడం వెనకమాల కానీ, అది ఎందుకో అంత సమంజసం అనిపించదు. ఎందుకంటే ఏ ఎండకు ఆ గొడుగు పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులు బాగలేనప్పుడేమో ఇష్టారీత్యం, పరిస్థితులంతా బాగున్నప్పుడేమో నువ్వు లెక్కలు మాట్లాడి, పరిస్థితులు బాగాలేనప్పుడేమో నువ్వు బంధుత్వాల గురించి మాట్లాడితే ఎలా కుదురుతుంది? అది కుదరదు. అందుకని మరి మళ్ళీ వెళ్ళాలి అని అనుకోవటము, భార్యాభర్తలు ఎవరైనా విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ కలిసిన వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. అవును. అయితే అలాంటి వాళ్ళ విషయాల్లో లెక్కలు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు ఏదైనా
దుర్వ్యసనాలకి పాల్పడినప్పుడు ఉమ్, విడాకులు భరించలేక విడాకులు ఇచ్చేసేసి మళ్ళీ వాళ్ళు అలా కాదు మంచిగా అయ్యారు అన్నప్పుడు మళ్ళీ కలవడం తప్పేం కాదు. ఉమ్. ఇప్పుడు మళ్ళీ కలవాలనే కదా కోరుకుంటారు ఎవరైనా జనరల్ గాను. ఇప్పుడు విడిపోవాలనేటప్పుడు అనుకుని ఆ భార్య భర్త మళ్ళీ కలవాలనుకోవడం అదేం పెద్ద తప్పు కాదు. ఉమ్, కాకపోతే వీళ్ళు కలిసి ఉన్నప్పుడు వీళ్ళ మధ్యలో ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, ఉమ్, విడిపోవాలి అనుకున్నప్పుడు వీళ్ళు ఒకళ్ళొకళ్ళు ఎలా శత్రువులుగా చూసుకుని ఉమ్. ఎలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవాలని చూశారు అనే దాన్ని బట్టి భవిష్యత్తు ఉంటది, అవును. భవిష్యత్తులో రిలేషన్షిప్ ఉంటది. ఇంత తొందరగా ఆవిడ ఎస్ నేను మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను అనడం వెనకమాల ఒకటే రీజను. ఉమ్. ఈ లోపల అతనేం పెద్ద మారిపోలేదుగా, మారిపోలేదు, పదవి ఒక్కటే వచ్చింది. పదవి ఒకటే కదా వచ్చింది. అంతే. అంటే నువ్వు వచ్చింది పదవి కోసం వచ్చావు అన్నట్లుంటది కదా. అవును, అవును. అది ఆమె స్వార్థాన్ని సూచిస్తుంది కదా. ఒక రకంగా ఇది అంతా ఒక రకంగా ఆమె విజయ్ అంత పెద్ద పొజిషన్ లో ఉంటే కూడా ఉమ్, అతనంత హోదాలో ఉంటే కూడా ఆవిడ అటన్నిటిని పక్కన పెట్టి అతన్ని వదులుకోవటానికి సిద్ధపడింది. అంటే ఆమె వ్యక్తిత్వం గురించి చాలా మంది ఆలోచించారు. ఎంత బాధ ఉండకపోతే అలా చేస్తది, ఆ ఆమెకి decision ఎంత తీసుకుంది. ధైర్యం లేకపోతే అలా చేస్తది, ఆమె ఏదైనా గానీ అవ్వా బొవ్వ రెండు కావాలని అనుకోలేదు, ఇట్లా అనుకున్నారు. అవును. కానీ మరి ఈ రోజు నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్తాను అన్నప్పుడు ఎలా ఉంటది అంటే, ఓ నువ్వు ఇంత పరిస్థితులను బట్టి మారిపోయే మనిషివా, ఇంత ఓసర వెళ్ళివా అంటే నిజంగా నీకు ఆ రోజున కూడా ఇంత కష్టాలు లేవన్నమాట. ఉమ్, నిజంగా అన్ని కష్టాలే ఉంటే గనక ఇవాళ మళ్ళీ ఎందుకు గెలవగానే వెళ్తానని అంటావు అవును. అంటే అదైనా అబద్ధం కావాలి, ఇదైనా అబద్ధం కావాలి. ఉమ్, ఈ విషయం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే పూర్తిగా సంగీత యొక్క వ్యక్తిత్వం మీద మచ్చబడే అవకాశం ఉంటుంది ఈ ఉంటుంది. విషయంలో. అవును, ఆమె మనస్తత్వాన్ని నెగిటివ్ గా మాట్లాడుకునే పరిస్థితులు ఉంటాయి. ఉమ్. పైగా తను కూడా ఏమీ అంత మరి చదువుకోలేనిదేమీ కాదు, చదువుకోలేదు కాదు. తెలియని అమ్మాయి కాదు. దాదాపు 26-27 ఏళ్ల సంసారం. దాంపత్యం. అవును. పైగా తను కూడా పోనీ డబ్బు కోసమే అడుగుతుంది అనుకోవటానికి అది కూడా కాదు. లేదు. తను కూడా సంపన్న కుటుంబం నుంచే వచ్చింది, అవును. చాలా ఇష్టపడి వచ్చింది. కొన్ని రోజులు వాళ్ళు ఒక రకంగా విజయ్ని వెతుక్కుంటూ వచ్చి వరించిన ఆ, భార్య. అవును అవును అంతేనా? షూటింగ్ స్పాట్ లో చూసి ఇంకా తర్వాత అభిమాని అంటూ వచ్చి చేరువయ్యి చివరికి పెళ్లి చేసుకుంది. ఉమ్, అందుకని ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, మరి ఇదంతా ఒకవేళ జరిగిపోయింది అనుకోండి, వాట్ అబౌట్ త్రిష అని అడిగారు అనుకోండి, నేనైతే దానికి సమాధానం చెప్పలేను. ఉమ్. ఎందుకంటే నేను అసలు త్రిష విషయాన్ని నేనే మనకే ఒక క్లారిటీ లేదు. నేను దాని క్లారిటీ గురించి ఆలోచించట్లేదు actually. నేను అసలు క్లారిటీ ఇవ్వదలుచుకోలే. అదే, అదే. అది ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, అవునవును. కానీ నేనైతే ఇవ్వను. ఎందుకంటే ఈ విషయంలో త్రిష అయినా నోరు విప్పాలి, ఎస్ మా ఇద్దరికి రిలేషన్షిప్ అవును, ఉందని, అవును. లేదు ఆయనైనా విప్పాలి. ఇంత అవును. దారుణమైన గాసిప్స్ వస్తున్నప్పుడు ఒక క్లారిటీ అనేది ఇచ్చేసేయాలి. ఇప్పుడు నిజంగానే బెస్ట్ ఫ్రెండ్స్ ఇవ్వాలని లేదండి, ఇవ్వాలని లేదండి. లేదంటారా? ఎందుకు ఇవ్వాలండి? ఉమ్. అది వాళ్ళ వ్యక్తిగతం. అవును. ఎందుకు ఇవ్వాలి? అంటే ఇన్నాళ్ళు సినిమాలు కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి అయినా వస్తున్నాయి. సరేనండి, అయినా సరే ప్రజలకి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 3 పెళ్లిళ్ళు అని జగన్ తలకిందులుగా తపస్సు చేసి మరీ చెప్పాడు. జనాలు విన్నారా? ఇప్పుడు విజయ్ని అనుకున్నారు, పట్టించుకున్నారా? ఒక ఆయన సర్వే చేశానని చెప్తున్నారు. ఆయన సర్వే చేస్తే తెలిసింది ఏంటంటే, అయితే ఏంటండి అది ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగతం, మాకు కావాల్సిందేంటి, మా పరిపాలన మాకు కావాలి అని. నేను కూడా అదే చెప్తా. అంతే అంతే. అసలు ప్రజలకి ఏంటి కావాలి? పరిపాలన కావాలి, పరిపాలన కావాలి. అందుకని ఏంటంటే ఇవన్నీ వట్టి ఊహాగానాలు. ఈ ఊహాగానాల్లో మనం ప్రయాణం చేసి కోరుకోవడం కూడా వృధా ప్రయాస. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, అసలు విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటాడు, ఆ పెట్టుకునే పొత్తు వల్ల అతని భవిష్యత్తు ఎలా ఉంటది, ఇదేమన్నా 3 నెలల ముచ్చట అవుతుందా? ఇది ఇంపార్టెంట్. తమిళనాడు రాష్ట్రానికి అతను ఒక ముఖ్యమంత్రిగా ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు యువతే గెలిపించింది అతన్ని. ఈ యువతకి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా, అంటే వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా విజయ్ ఏం చేస్తాడు అనేది మనం మాట్లాడుకోవాలి. దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి మనం నిజానికి. అంతేగాని అనవసరంగా విజయ్ కులం ఏంటి, విజయ్ మతం ఏంటి, విజయ్కి ఎన్ని పెళ్ళిళ్ళు, అవును ఇవన్నీ అన్నెసెసరీ, ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇప్పుడు విజయ్ నిజంగానే భార్యను కాకుండా వేరే స్త్రీలతో సంబంధాలు ఉన్నాయి అనుకోండి, ఆ నొప్పి ఎవరికి ఉంటుందండి?
అతని భార్యకు ఉంటది, భార్యకు ఉంటది, పిల్లలకు పిల్లలకు ఉంటది, అతనికి కూడా ఉంటది. ఏ మాటకా మాట. ఏ లేనిపోని లంపటంలో దిగానేంటి అని చెప్పి అనుకోని వాడు ఎవడో ఉండడు. ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ లోకి వెళ్ళిన వాడు ఎవడైనా సరే అవును. అది అంత పైకి మనం మాట్లాడుకునేంత ఆల్రెడీ ఫ్యాన్సీగాను, ఇవన్నీ ఆలోచించుకునే అందులోకి దిగుతారు. ఇంత ఫ్యాన్సీగాను ఇంత ఫ్యాంటసీలతోనో ఏముండదు. అవును. ఆ రిలేషన్ లోకి వెళ్ళబోయే ముందు ఫ్యాంటసీ ఉంటదేమో కానీ వెళ్ళాక అన్ని అయిపోతాయి, అనే అన్ని అనుగుతాయి. అందుకని ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సింది విజయ్ మంచి నాయకుడిగా ఎదగాలి, మంచి నాయకుడిగా ఎదగాలి. అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా వీలైనంత వరకు ఒడిదుడుకులు తగ్గించుకుని అతను వ్యక్తిగత జీవితం ప్రశాంతంగా పెట్టుకొని రాజకీయాల మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలన్నదే మన కోరిక. రైట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.